ఎవరో తట్టి లేపినట్టే మెలకు వచ్చింది సంజనకి. ఆమె కళ్ళు విప్పి చూసింది. మంద్రంగా పరుచుకున్న బెడ్ ల్యాంప్ తాలూకా నీలం రంగు. ఎందుకు మెలకు వచ్చింది తనకి? టైం ఎంత? ఆమె తల తిప్పి చూసింది. మెరుస్తూ కనిపించాయి టేబుల్ క్లాక్లోని ముళ్ళు. 11:30 AM. ఇంకా 3 గంటల సేపు నిద్రపోవచ్చు. ఆమె కళ్ళు మూసుకుని నిద్రకి ప్రయత్నించింది. క్షణాలు గడుస్తున్నాయి. క్షణాలు నిమిషాలవుతున్నాయి. 5, 10, 15 నిమిషాలు గడిచిపోయాయి. ఆమెకి నిద్ర పట్టలేదు. ఏమైంది రోజు తనకి? ఆమె లేచి నైటీ సరిచేసుకుంటూ లైటు తాలూకా స్విచ్ నొక్కింది. పండు వెన్నెల పరుచుకున్నట్టు తెల్లని వెలుగుల్ని విరజిమ్ముతూ లైటు వెలిగింది. ఆమె ముంగుల్ని సవరించుకుంటూ విండో దగ్గరికి వెళ్లి నిలబడింది. మొదట సంజన దృష్టి గేటు మీద పడింది. అక్కడ తక్షకుడు లేడు. రెస్ట్ రూంలో ఉండుంటాడు. అయినా అప్రమత్తంగానే ఉంటాడు. అప్పుడొచ్చాడు ఆమె దృష్టిలోకి అతడు. ఆ బాల్కనీలో శరీరం గడ్డకట్టే చెలులో కూర్చుని ఇటే చూస్తూ. ఆమె ఆశ్చర్యపోయింది. ఎవరితడు? ఎప్పుడూ ఈ ఇంటి మీద దృష్టి ఏమిటి? కొంపదీసి ఏ దోపిడీ కోసమో అన్ని పరిస్థితుల్ని అబ్జర్వ్ చేయడం లేదు కదా? ఈ అనుమానానికి ఆ మరుక్షణంలోనే ఆమెకు నవ్వొచ్చింది. అంత ఘరానా నేరస్తుడైతే ఎంతో స్పెషల్ కేర్ తీసుకుంటాడు తప్ప. ఆమె ఆలోచన పూర్తిగాకముందే విజిల్ చప్పుడు వినిపించింది. అతడే చెయ్యి ఊపుతున్నాడు తనకేసి. తన ఉనికిని పసిగట్టాడు. ఆమెకి చెప్పలేనంత కోపం ముంచుకొచ్చింది. టపీమని గ్లాస్ డోర్స్ వేసి యువతలకొచ్చింది. ఏమిటా రాస్కెల్ ఉద్దేశం? సంజనకి తండ్రి గుర్తొచ్చాడు. 13 ఏళ్ల అమ్మాయిలా ఆయనతో చెప్తే అనుకుంది. అంతే, తలుపు తీసుకుని వేగంగా బయటకొచ్చింది. 4 గదుల అవతలుంది తండ్రి బెడ్రూమ్. ఆమె వెళ్లి తలుపు తట్టబోతూ ఆగిపోయింది. అవి లోపల బోల్టు పెట్టబడలేదు. ఆమె తలుపులు నెట్టింది. బెడ్ ల్యాంప్ మాత్రమే వెలుగుతున్న గదిలో ఖాళీ బెడ్ కనిపించింది. ఆయనింకా రానేలేదా? ఆ గదిలోంచి తల్లి సుదర్శన బెడ్రూంలోకి ప్రత్యేకమైన డోరుంది. మెల్లగా దాన్ని నెట్టింది. గాఢ నిద్రలో ఉన్న తల్లి కనిపించింది. ఈ మధ్య నిద్ర పట్టడం లేదని స్లీపింగ్ పిల్స్ వాడుతోంది. 11 నుంచి వేకువజాము 4 వరకు గాఢ నిద్రలో ఉంటుంది. తల్లిని చూసి నిట్టూర్చింది సంజన. భర్త గురించే ఆమె దిగులు. ఇదివరకులా భార్య కోసం టైం కేటాయించడం అన్నది చాలా తక్కువైంది. వయసొస్తున్న కొద్దీ బిజినెస్ బాధ్యతల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం లేదు. అందులోనే కూరుకుపోతున్నాడు. ఎప్పుడో తీరిక దొరికిన టైంని ఎక్కువగా నాగిని కోసం కేటాయించడం ఆవిడ సహించలేకపోతోంది. ఈ విషయం గురించి తండ్రి దగ్గర ఎలా ప్రస్తావించాలో సంజనకు అర్థం కాలేదు. ఆమె యువతలకొస్తుండగా గుర్తొచ్చింది తనెందుకు ఈ రూంలోకి వచ్చిందో. అతడు గుర్తొస్తే ఆమెకు మళ్లీ కోపం ముంచుకొచ్చింది. అమ్మాయినా మెలకువతో ఉంటే బావుండేది, అతని గురించి చెప్పుండేది అనుకుంది. అప్రయత్నంగా నాగబుజ్జి బెడ్రూం వైపు నడిచింది. రాత్రి అన్న విధంగా తలుపులు మూసి లోపల బోల్ట్ పెట్టుకోలేదు. నాన్నగారి కోసం చాలా ఎదురుచూసుంటుంది. తలుపులు నెట్టుకుని లోపలికొచ్చింది. నైటీ దాదాపు మోకాళ్లపైకి వెళ్ళిపోయింది. ఆదమరచి చిన్నపాపలా నిద్రపోతోంది. సంజన నిట్టూర్పుని అణుచుకుంది. చదువు, సినిమాలు, షికార్లు తప్ప మరో ధ్యాసలేని వయసు. చిత్రం, ఆ వయసులోనూ తను ఫ్రీ బర్డ్లా ఓ బటర్ఫ్లైలా ఉండలేకపోయేది. మళ్లీ ఇద్దరూ ఒకే పెంపకంలో పెరిగారు. నాగబుజ్జిని లేపి అతడి విషయమంతా చెబుదామా అనిపించిందా క్షణం. అంతలోనే ఆమె నిద్ర పాడు చేయాలనిపించలేదు. ఆమె నైటీని కిందకి లాగి సరిచేసి తలుపుల్ని మూసొచ్చింది సంజన. తన బెడ్రూంలోకి వెళ్లబుద్ధి కాలేదు. కింద హాల్లో లైటు వెలగడం ఆమె దృష్టిలోకొచ్చింది. ఆమె వేగంగా నడుస్తూ వచ్చి దిగి హాల్లోకొచ్చింది. అక్కడ ఎవరూ లేరు. సోఫాలో టై కనిపించింది, తండ్రిది. ఆయనొచ్చారా? ఆమె దృష్టి అనుమానంగా, అసహ్యంగా నాగిని గదికేసి మళ్ళింది. అనుమానం నిజం కాదు. తలుపులు ముయ్యబడని ప్రత్యేకమైన ఆ అద్దాల గది స్తబ్దంగా కనిపించింది. అయితే టై ఇక్కడికెందుకొచ్చింది? ఆయనొచ్చి మళ్లీ బయటికెళ్లారా? ఆమెకి హాలు ఎంట్రన్స్ డోర్సు ముందుకేసి కనిపించాయి. అనుమానం బలపడింది. చొప్పున బయటకొచ్చి రెస్ట్ రూమ్ ముందు నిలబడింది. ఆ మాత్రపు అలికిడికే తక్షకుడు అలర్ట్ అయ్యాడు. ఎవరు అంటూ బయటకొచ్చాడు. నేను. నాన్నగారొచ్చి వెళ్లారా అని అడిగింది. అవునమ్మా, చేతులు కట్టుకుని వినయంగా జవాబిచ్చాడు. ఎప్పుడు? అరగంట అయింది. వచ్చి 5 నిమిషాలైనా కాకముందే వెళ్ళిపోయారు చెప్పారు. సంజనకి చెప్పలేనంత కోపం వచ్చింది. కనీసం తన ఆరోగ్యాన్ని గురించైనా ఆయన ఆలోచించకపోతే ఎలా? ఆమె వెనుతిరిగొచ్చి హాల్లో సోఫాలో కూర్చుంది. తండ్రి వచ్చిందాకా అలాగే కూర్చోవాలన్న పంతంతో కూర్చుందామె. సరిగ్గా 3:30 రాజప్రహ్లాద. కూతుర్ని చూసి నిద్రపోలేదమ్మా అడిగాడు ఆప్యాయంగా. నా నిద్ర సంగతి సరే, మీరొచ్చి మళ్ళీ ఎందుకు వెళ్లారు?
ఆమె అడిగిన తీరును బట్టి కూతురి మనసులోని ఉద్దేశం గమనించేసిన రాజప్రహ్లాద నవ్వాడు. చాలా అందమైన నవ్వది, ఆ వయసులో కూడా. బిజినెస్ కాన్ఫరెన్స్ నుంచి 1 గంటకి కాస్త ముందుగానే వచ్చానమ్మా. ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వచ్చింది. 2 వర్కర్స్ గొడవ పడ్డారని, యూనియన్ లీడర్స్ దాకా వెళ్లకుండా జాగ్రత్త పడాలని పిఏ ఫోన్ చేశాడు. అందుకని తిరిగి వెళ్లాల్సొచ్చింది. ఏం తిడతావో తిట్టు, నీ హెల్త్ని కూడా పట్టించుకోవడం లేదు అందామే కోపం కాస్త తగ్గాక. లాభం లేదు సంజు అన్నాడాయన. నువ్వు పెళ్లి చేసుకుని దీన్నంతా ఆ వచ్చే అతనికి అప్పగిస్తే కాని నా మనసుకి స్థిమితం, శరీరానికి విశ్రాంతి ఉండదు అన్నాడు. ఈసారి సంజన మాట్లాడలేదు. తల్లి తండ్రి ఒకే రోజు ఈ ప్రస్తావన తెచ్చారంటే వాళ్ల మనసుల్లో ఇదే ఆలోచన మెదులుతుండొచ్చు. కూతురికి మళ్లీ మాట్లాడే అవకాశం లేనందుకు రాజప్రహ్లాద స్థిమితపడి, నాగబుజ్జి మంచి నిద్రలో ఉందామ్మా అడిగాడు. అవును అంది. పదమ్మా, ఓసారి తనని చూసి వెళ్ళి పడుకుందాం అంటూ కూతురి భుజం మీద చేయి వేశాడు రాజప్రహ్లాద. ఆ తండ్రి కూతుళ్ళిద్దరూ ముఖద్వారం తలుపులు మూయలేదన్న సంగతి మరిచిపోయారు. అదే టైంలో, అవును బాస్, ఫ్యాక్టరీలో గడిపొచ్చాడు. ఎందుకు వెళ్లాడో ఏంటో ఏమీ అర్థమై చావలేదు. అప్పటికి ఎవరిని అడిగాను, లోపల ఏదో వర్కర్స్ గొడవలన్నాడు చెబుతున్నాడు గురుడు. తన ఆలోచనని అతడికి చెప్పాడు మాయ. ఎప్పుడు, ఎలా అడిగాడు. ఇప్పుడే, నేను వెళతాను చెప్పాడు. ఇప్పుడా ఆశ్చర్యపోయాడు. అవును, అటు చూడు చూపించాడు. ముఖద్వారం తలుపులు తీసున్న రాజప్రహ్లాద ఇల్లు. అక్కడున్న పెద్ద పాముని ఎలా ఏమారుస్తావు? తక్షకుణ్ణా నవ్వాడు మాయ. చూస్తావుగా అంటూ లేచాడు. రూంలోకొచ్చి కొన్ని పరికరాలను తీసి ప్యాంటు జేబులో ఉంచుకున్నాడు. అప్పటికే అతడు నైట్ డ్రెస్ తీసేశాడు. నువ్వెక్కడే ఉండి నేను లోపలికి ఎలా వెళతానో గమనిస్తుండు చెప్పి బయటకు నడిచాడు. గురుడు బాల్కనీలో నిలబడి చూస్తుండగానే అతడు రోడ్డు దాటి వెళ్లి అతి పెద్దదైన ఆ గేటు ముందు నిలబడ్డాడు. ఏ క్షణంలోనైనా తక్షకుడు బయటికి రావచ్చు. గురుడు ఆసక్తితో చూస్తున్నాడు. మాయ గండు పిల్లిలా దొంగ పిల్లిలా కదిలాడు. గేటు మీద నుంచి మెల్లిమెల్లిగా పాకుతూ గేటు పైభాగానికి చేరుకున్నాడు. సరిగ్గా అప్పుడొచ్చాడు తక్షకుడు రెస్ట్ రూంలోంచి బయటికి. గురుడు ఊపిరి బిగబట్టాడు. అప్పుడెంత విచిత్రంగా వేగంగా మాయ మెలికలు తిరిగాడంటే ఒక మనిషిలా కాదు, పాములా తన శరీరాన్ని తిప్పి సర్పాకారపు గేటు మీద ఎడంవైపు పాము శరీరంలో తన శరీరాన్ని కలిపేశాడు. తెల్లని దుస్తుల్లోని అతడు ఆ శ్వేతనాగులో కలిసిపోయాడు. అచ్చు పాములానే నల్లని తల కనబడకుండా గుండెల్లో దాచేసుకున్నాడు. బయటకొచ్చిన తక్షకుడు కొద్ది క్షణాలపాటు రెప్పవాల్చకుండా గేట్లోంచి రోడ్డు మీదకు చూశాడు. ఓసారి తలెత్తి జంట సర్పాకారాల వైపు చూశాడు. అదృష్టం, మాయుంది రోడ్డు వైపు, తక్షకుడుంది అతడికి పూర్తిగా ఆపోజిట్లో. సర్పాకారంలో కలిసిపోయిన అతణ్ణి తక్షకుడు పసిగట్టలేకపోయాడు. కదిలాడు తక్షకుడు. రెస్ట్ రూంలోకి కాదు, ఒక్కసారి బిల్డింగ్ని చుట్టి చూసి రావడం కోసం. అతడు కనుమరుగు కాగానే చాలా వేగంగా కదిలి గేటుకి అవతల వైపుకు దిగి అక్కడున్న క్వార్టర్స్లో కలిసిపోయి ఇంటి దగ్గరకు చేరుకుని 4 అంగల్లో తీసున్న ముఖద్వారంలోంచి లోపలికి ప్రవేశించాడు మాయ. అప్పటికి మాయ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. తక్షకుడు తిరిగొచ్చాడు. విచిత్రమైన విషయం ఏమిటంటే మల్టీమిలియనర్ అయిన రాజప్రహ్లాద ఒక్క కాపలా కుక్కని పెంచకపోవడం, కేవలం 2వ వాచ్మెన్ను కూడా పెట్టుకోక ఒక్క తక్షకుడి మీదనే ఆధారపడ్డం. ఇదే చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం, రేయింబవళ్ళు తక్షకుడు ఇంటిని కంటికి రెప్పలా కాపలా కుక్క కంటే ఎక్కువగా కాచుకోవడం. అదెలా సాధ్యం? ఓ మనిషి అన్నాక వాడికి నిద్రన్నది అవసరం కదా. తక్షకుడు ఏ రాత్రి నిద్రపోయినట్టు అనిపించలేదు. గురుడు చూస్తుండగానే తక్షకుడు రెస్ట్ రూంలోకి వెళ్ళాడు. అక్కడ లోపలికి ప్రవేశించిన మాయ హాల్లో పట్టపగల్లా లైట్లు వెలుగుతుండడంతో సందేహంగా గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అంతా నిశ్శబ్దంగా ఉంది. బహుశా ఇంతకుముందు ఇంటికొచ్చిన రాజప్రహ్లాదో లేక అతడి సర్వెంట్సు లైట్స్ ఆర్పడం మరిచిపోయిండొచ్చు. అతడు చుట్టూ కలి చూశాడు. అక్కడంతా ప్రతి వస్తువు రిచ్నెస్తో మెరిసిపోతోంది. ఆ ఇంటి యజమాని ధనగర్వాన్ని చాడుతున్నట్టుగా ఉంది. కుడివైపు మెట్ల పక్కగా కనిపించింది అతడికి ఆ టెలిఫోన్. పింక్ కలర్లో ఉంది. మాయ హాల్లో లైట్లు ఆర్పేద్దామా వద్దా అని ఆలోచించాడు. ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడ్నుంచో గొరకొకటి సన్నగా వినిపిస్తోంది. లైట్లార్పే ఉద్దేశాన్ని విరమించుకున్నాడతను. ఫోన్ దగ్గరికి నడిచి రిసీవర్ తీశాడు. సరిగ్గా ఆ టైంలో తక్షకుడు ముఖద్వారం తలుపులు మూయబడలేదన్న విషయాన్ని గమనించాడు.
రెప్పవాల్చకుండా అటే చూస్తున్న తక్షకుణ్ణి చూసి కంగారు పడ్డాడు గురుడు. తక్షకుడు ఒక సరిహద్దు గీసుకున్నట్టుగా ఆ లాక్సుని దాటుకుని పోర్టుకోని ఆ పైన కారిడార్ని దాటుకుని ఏనాడు ఆ ఇంట్లోకి వెళ్లడం అన్నది కంటబడలేదు. ఏదో అనుమానం ప్రవేశించి అప్పుడు వెళితే కొంప మునుగుతుంది. అతడిలో అలాంటి ఆలోచన ఏదైనా ప్రవేశించుంటే దాన్నుంచి డైవర్ట్ చెయ్యాలి. అతడి దృష్టి మళ్లించాలి. గురుడు గెద్దలా కదిలి రూంలోకి వెళ్లి పేపర్ వెయిట్ తెచ్చాడు. అప్పటికి గురుడు ఆ ఇంటి వైపే చూస్తున్నాడు. గురుడు ఆ పేపర్ వెయిట్ని ఎంత వేగంగా విసిరాడు అంటే అది వెళ్లి సర్పాకారపు గేటుకు తగిలి చొప్పుడయ్యి ముక్కలుగారాలి కింద పడిపోయింది. తక్షకుడు వేగంగా కదిలి గేటు దగ్గరకొచ్చాడు. చొప్పున గేటు తీసి బయటకొచ్చి కింద పడున్న పేపర్ వెయిట్ తాలూకా గాజు ముక్కల్ని చేతిలోకి తీసుకున్నాడు. తర్వాత తల తిప్పి చుట్టూ చూశాడు. తలెత్తి ఎదుటి వరుసలో ఉన్న ఇళ్లవైపు చూశాడు. తన ఛాయ అయినా అతడి కంటబడకుండా జాగ్రత్త పడ్డాడు గురుడు. తక్షకుడు అలాగే శిలా విగ్రహంలా అక్కడ నిలబడిపోయాడు. మాయ తన పని ముగించుకున్నాడు. తిరిగి రాబోతున్న అతడు హఠాత్తుగా ఆగిపోయాడు. అక్కడ కొద్ది దూరంలో ఎడమ చేతివైపు మెరుస్తూ కనిపిస్తున్న ప్రత్యేకమైన అద్దాల గది. అతడు అప్రయత్నంగా అటుకేసి నడిచాడు. 4 మీటర్ల పొడవు వైశాల్యంతో ఉన్న గది. లోపల దృశ్యం బయటికి కనపడే వీల్లేని ప్రత్యేకమైన గాజు గది. అతడిలో ఆసక్తి అధికమైంది. ఏముంది లోపల? దాని తలుపులు లాక్ చేయబడి ఉన్నాయని గ్రహించాడతను. ప్యాంటు జేబులోంచి ముందు జాగ్రత్తతో తెచ్చిన కీస్ తీశాడు. చకచక నిమిషంలో తెరుచుకుంది ఆ తలుపు. చప్పుడు కాకుండా తెరుచుకున్న ఆ తలుపు నెట్టి అతడు లోపలికి ప్రవేశిస్తుండగా ఎవరో వేసినట్టే వెలిగింది లోపల డిమ్గా ఉన్న బల్బు. మొదట ఉలిక్కి పడ్డాడు మాయ. అంతలోనే గ్రహించాడు అది ఉద్దేశపూర్వకంగా చేయబడిన ఏర్పాటు. అక్కడ ఏదో అలికిడి. అతడి కళ్ళు మందమైన ఆ తెల్లని కాంతికి అలవాటు పడేలోగా వినిపించిందా చప్పుడు. బుస్! అతడు ఉలిక్కి పడ్డాడు. అప్పుడు చూశాడతను ఆ గది మధ్యలో ఉన్న ప్రత్యేకమైన పంజరాన్ని. స్టెయిన్లెస్ స్టీల్తో చేయబడిందది. నిలువెత్తు పంజరం. దానికి మధ్యలో బిగించబడిన లావుపాటి రాడికి పెనవేసుకునుంది ఓ కాలనాగు. అవును, నాగు. నల్లనాగు. బ్లాక్ కోబ్రా. బుస్! పైనుంచి పెనవేసుకున్న శరీరాన్ని కదిలిస్తూ తలెత్తి పడగ విప్పుతూ బుసకొట్టింది. తన ప్రమేయం లేకుండానే ఒక్కడుగు వెనక్కు వేశాడతను. సర్పం. ఒకింట్లో ఓ భయంకరమైన సర్పం సురక్షితంగా అన్ని వసతులతో. అవును, భయంకరమైన సర్పం. సుమారు 5 మీటర్ల పొడవు గలిగిన బ్లాక్ కోబ్రా. ప్రపంచంలోకెల్లా భయంకరమైందైన కోబ్రా జాతికి చెందిన విషసర్పం. నల్లగా నెగనగా మెరుస్తోంది. కాలుడి పాసంలా కనిపిస్తూ ఓ క్షణంపాటు అతడి వెన్నువెంట చలిలాంటిది జరజరా పాకిన అనుభూతి. దాన్నుంచి కోలుకోవడానికి అతడికో నిమిషం టైం పట్టింది. రాజప్రహ్లాద ఇంటిలో ఓ కోబ్రా పెంచబడుతోంది. ప్రత్యేకమైన అతిపెద్ద సర్పం. అతడి ఆశ్చర్యం ఆకాశమంతైంది. ఎందుకు? పెంపకం ఎలా సాధ్యమైంది? బ్లాక్ కోబ్రా కదులుతోంది. అప్పుడు గ్రహించాడు. అతిపెద్దదైన సర్పాన్ని బంధించుంచిన ఆ పంజరం స్టీల్ది కాదు, ఉక్కుది. అతడు పంజరం దగ్గరికి నడిచాడు. అప్పటికే నల్లనాగు తన శరీరాన్ని పూర్తిగా కిందకి జార్చి రాడ్డు చుట్టూ శరీరాన్ని చుట్టి పడగని విశాలం చేసింది. దాని వెడల్పు చూసి అతడు విస్మయపడ్డాడు. దాని కళ్ళు ఎర్రగా కసిగా, బయటకొస్తున్న నాలుక ఎర్రని సన్నని జ్వాలలా, పడగమీద కృష్ణపాదాలు. సిసలైన జాతి నాగు. బుస్! కసిగా బుసకొట్టిందది. చాలా భయంకరంగా ఉందా చప్పుడు. శత్రువుని పసిగట్టినట్టు చూస్తోందది. ఆ రూంలో ఆ పంజరం ఒక టేబుల్ తప్ప మరేం లేవు. పంజరంలోంచి పాము బయటపడగల అవకాశం లేదు. ఉక్కు ఊచల మధ్య ఖాళీ స్థలం చాలా చిన్నది. అందులోంచి ఆ నాగు బయటికి రాలేదు. చాలా పగడ్బందీగా ప్రత్యేకంగా పెంచబడుతోందది. తనకి ఏమాత్రం అవకాశం ఉన్నా అతడి మీదకి విరుచుకుపడి అతడి అణువణువులోనూ కోరలు దింపి శరీరాన్ని విషపు గడ్డను చేసేంత కసితో చూస్తోందా నాగు. భయంకరంగా బుసలు కొడుతోంది. అతడి పొడను తను సహించలేనట్టు. ఇక తను ఎక్కువసేపు అక్కడ ఉండడం ప్రమాదకరమని గుర్తించాడతను. నాగు బుసలకి ఎవరైనా లేచి రావచ్చు. అతడు కదిలొస్తూ తలుపు వేయబోయే ముందు వెనక్కి తిరిగి చూశాడు. కోబ్రా కళ్ళు ఎర్రగా ద్వేషంగా చూస్తున్న అనుభూతి. అతడు తలుపుని లాక్ చేసి కొద్ది క్షణాలపాటు అక్కడే నిలబడిపోయాడు. అతి పెద్దదైన ఆ విషసర్పాన్ని పెంచడం అంత సులభసాధ్యమైన విషయం కాదు. దానికి మామూలు ఆహారం ఎంతమాత్రం సరిపోదు. కోబ్రా జాతి ఆ పాముకి ఆహారం పాములే కావాలి.
ఒక ఇంట్లో ఉంచి పెంచబడుతున్న ఆ పెద్ద పాముకి చిన్న సర్పాల్ని ఆహారంగా అందించడమన్నది మామూలు విషయం కాదు. ఎంత సరదా ఉన్నప్పటికీ అంత రిస్క్ ఎవరూ తీసుకోరు. అలాంటి భయంకర విషసర్పాన్ని ఎవరూ పెంచే సాహసం చేయరు. రాజప్రహ్లాద చేస్తున్నాడు. ఎందుకు? ఇంకా ఆశ్చర్యకరమైన, అనుమానించదగిన విషయం, అతడి ఇంటిలో అలాంటి ఒక విషసర్పం పెంచబడుతుంది అనేది బయట ప్రపంచానికి తెలియని విషయం. అంటే రహస్యంగా దాచబడిందన్నమాట. అందుకు కావలసిన జాగ్రత్తలు తీసుకునుంటాడు. మాయ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అనుకోకుండా తెలిసిన ఆ విషయం అతన్ని చాలా చాలా విస్మయపరిచింది. అతడు అతి జాగ్రత్తగా తక్షకుడి కళ్ళుగప్పి ఆ ఇంటి కాంపౌండ్లోంచి బయటపడ్డాడు. మొదటి మంగళవారం రాత్రి చిరునవ్వు నవ్వాడు నాగసిద్ధి. అది ఆమెకి తొలి రాత్రి కూడా. గుండెని రగిలిస్తోన్న మంటలోంచి చిరునవ్వుని పుట్టిస్తూ చెప్పాడా యువకుడు. సర్పిణి ఈజ్ గ్రేట్. నాగసిద్ధి నవ్వులో ఆకుపచ్చ రంగు, కళ్లల్లో గర్వం. అతడి గుండె మరింత మండింది. మళ్లీ మంగళవారం రాత్రి నవ్వుని చెక్కు చెదరనీయకుండా అడిగాడు. మరో ఘనమైన బలి చెప్పాడు నాగసిద్ధి. ఎవరిది? సర్పిణ్ణడుగు. ఈసారి నాగసిద్ధి ముఖంలోని నవ్వు మాయమైంది. ఆలోచిస్తుండిపోయాడు. గాంభీర్యంతో నిన్నుండే అతడి ముఖం మరింత గాంభీర్యాన్ని సంతరించుకుంది. కళ్లల్లోని తీవ్రత హెచ్చింది. అందాక అతని మొహంలో కనిపించిన ప్రసన్నత, ఒకానొక సంతోషం మటుమాయమయ్యాయి. కుడి అరచేతిని విప్పి తన 5 వేళ్లవైపు చూసుకున్నాడు. బొటనవేలు నుంచి ఒక్కో వేలునే ముడుస్తూ 1, 2, 3, 4, 5 అంటూ లెక్కించి ఎడమ అరచేతిని విప్పాడు. ఆ చేతికి చిటికెన వేలు లేదు. ఎప్పుడు ఎలా పోయిందో ఆ స్థానం మొదట్నుంచి మొండిగా ఉంది. నాగసిద్ధి 6, 7, 8, 9 అంటూ లెక్కపెట్టడం పూర్తి చేసి లెక్క సరిగ్గా సరిపోయింది చెప్పాడు. అంటే? యువకుడు అడిగాడు. 9 వేళ్లు 9 మంగళవారం రాత్రులు చెప్పాడు నాగసిద్ధి. అతడికి అర్థమైపోయింది. 9 మంగళవారం రాత్రులు, 9 బలులు నాగసిద్ధి సంకల్పం. 9 ప్రాణాలు సర్పిణికి ఆహారం. అతడి మనసులో మంట. నాగరాజు అన్నాడు నాగసిద్ధి. ఈ పేరు వినబడగానే పడగ మీద తట్టగా తల పైకెత్తి చూసే సర్పంలా చప్పున తలెత్తి చూశాడు నాగరాజు. ఆ యువకుడు, సర్పిణికి కోఆపరేట్ చేయి. క్షణమాగి ఎవరికీ పట్టని అదృష్టం నిన్ను వరించబోతోంది చెప్పాడు. ప్రశ్నార్థకంగా చూశాడతను. సర్పిణ్ణి నీకు అప్పగిస్తాను శాశ్వతంగా చెప్పాడు. కృతజ్ఞుని గురుదేవా అన్నాడతను. నిజానికి అతడి కంఠంలో తెచ్చిపెట్టుకున్న ఆనందం తప్ప మొహంలో ఎలాంటి ఆనందమూ ఉద్వేగమూ కనిపించలేదు. నీ అదృష్టం ఎందరినో ఈర్షకి గురిచేయొచ్చు చెబుతున్న నాగసిద్ధి ఆగిపోయాడు. ఏదో అలికిడి. దాన్ని నాగసిద్ధి సునిశితమైన చెవులే కాదు, నాగరాజు చెవులు కూడా పసిగట్టాయి. చాలా వేగంగా కలుసుకున్నాయి ఇద్దరి కళ్ళు. చొప్పున కదిలాడు నాగరాజు. కారిడారు దాటిపోతూ కనిపించాడతడు. గుర్తించాడు నాగరాజు. అతడు తిరిగి లోపలికొచ్చేసరికి అక్కడ నాగసిద్ధి లేడు. 1 నిమిషం తర్వాత తిరిగొస్తూ అడిగాడు ఎవరు అని. సర్వెంట్ కాంతయ్య అబద్ధం చెప్పాడతను. నాగసిద్ధి అతని ముఖంలోకి క్షణంలో 1000వ వంతు సేపు మాత్రం చూసి, నా మాటలు బాగా గుర్తించుకో చెప్పాడు. తల ఊపాడు నాగరాజు. కొన్ని నిర్ణయాలు నువ్వు స్వతంత్రంగా తీసుకోవాల్సి ఉంటుంది చెప్పాడు. నాకు తెలుసు చెప్పాడు నాగరాజు. ఇక నువ్వు వెళ్ళొచ్చు చెప్పాడు నాగసిద్ధి. నాగరాజు లేచాడు. నాగసిద్ధి పాదాన్ని తాకనట్టు స్పృశించి నమస్కరించాడు. మెల్లిగా అక్కడ్నుంచి కదిలి బయటకొచ్చాడు. సర్వెంట్ కాంతయ్య. నాగసిద్ధి పెదవుల మీద ఓ నవ్వు కదలాడింది. అంతలో అది మాయమై అతడి కనుచూపులు దగ్గరయ్యాయి. అతడి కనుబొమ్మలు దగ్గర కావడంతో నుదుటి మీద ఏర్పడిన చదరంలో సర్పపు పచ్చబొట్టు 2 చీలికలయ్యి 2 తలల సర్పంలా కనిపిస్తోంది. అతడి మెడలోని పంచలోహపు 5 తలల సర్పపు డాలర్ తళతళా మెరుస్తోంది. అతడి ఆకుపచ్చని కళ్లల్లో ఎరుపు. అది మంటల్లా, పగబట్టిన జంట సర్పాల్లా మెరుస్తున్నాయి. బ్లాక్ కోబ్రా? ఆశ్చర్యంగా నమ్మలేనట్టడిగాడు గురుడు. అవును, మామూలు కోబ్రా కాదు, అతిపెద్ద నల్లనాగు. సుమారు 5 మీటర్ల పొడవుండొచ్చు. అలాంటి భయంకర సర్పాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా అతడెందుకు పెంచుతున్నట్టు ఆలోచనగా అన్నాడు మాయ. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే చెప్పాడు గురుడు. మళ్ళీ తనే. ఇంతవరకు మన అనుమానాల్ని బలపరిచే ఆధారం కనిపించలేదు. ఇప్పుడు మాత్రమే కనిపించింది. దీని ఆధారంగా ముందుకి వెళ్ళగలగాలి చెప్పాడు. మాయ మాట్లాడలేదు. అతడి కళ్ల ముందు బుసలు కొడుతున్న బ్లాక్ కోబ్రా. ఆ వెంటనే చిరునవ్వుతో అందంగా ప్రశాంతంగా ఉండే రాజప్రహ్లాద మొహం.
బ్లాక్ కోబ్రా రాజప్రహ్లాద, బ్లాక్ కోబ్రా రాజప్రహ్లాద. బ్లాక్ కోబ్రా పడగలో కలిసిపోయిన రాజప్రహ్లాద మొహం, రాజప్రహ్లాద మొహంలో కలిసిపోయిన బ్లాక్ కోబ్రా. ఒక సర్పపు 2 పడగల్లా రాజప్రహ్లాద, బ్లాక్ కోబ్రా. తలని విదిలించాడు మాయ. బ్లాక్ కోబ్రా చాలా విషపూరితం కదా బాస్. నాగుపాము కంటే కూడా విషపూరితమా? అడిగాడు గురుడు. ఈ ప్రపంచంలోని వివిధ దేశాల్లో అడవుల్లో సంచరించే సర్పజాతిలో కంతటికీ భయంకరమైన విష సర్పజాతికి చెందింది ఈ బ్లాక్ కోబ్రా, చెప్పాడతను. గురుడు కళ్లల్లో కొద్దిగా భయం. ఇలాంటి భయంకర సర్పాన్ని అతడెందుకు పోషిస్తున్నట్టు అన్నాడు. అదే మనం తెలుసుకోవలసింది, చెప్పాడు మాయ. ఒక్కసారి ఆ బ్లాక్ కోబ్రాని చూడాలనుంది అన్నాడు గురుడు. అతడు ఊహించినట్టు అదెంత పని అనలేదు మాయ. అదంత సులభం కాదు అన్నాడు. అంతేనా? నిరాశతో అన్నాడు గురుడు. కొంత ఓపిక పట్టాలి. ఓపిక పట్టడమే మన ప్రవృత్తి అయిపోయింది అంటూ వాపోయాడు గురుడు. మాయ ఆలోచిస్తున్నాడు. బ్లాక్ కోబ్రా గురించి కాదు, రాజప్రహ్లాద్ గురించి కాదు, సంజన గురించి. ఎలా ఆ అమ్మాయితో స్నేహం సంపాదించడం? సడన్గా అతడి మెదడులో ఫ్లాష్ అయిన ఐడియా. ఉత్సాహంతో విజిల్ వేశాడు మాయ.